పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉరుకులు పరుగులు పెడుతూ ఎన్నో ఒత్తిళ్లు అలజడులు వీటిని అధిగమిస్తూ కాసింత మానసిక ప్రశాంతత కావాలంటే ధ్యాన మార్గం ముఖ్య సాధనం అని మౌంట్ అబూ నుండి వచ్చేసిన రాజయోగి డాక్టర్ బీకే సచిన్ బాయ్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జి బీకే రజని అధ్యక్షతన అమలాపురం రవణం వీధిలోని ఓం శాంతి కేంద్రం హార్మోనీ హౌస్లో 3 రోజుల జ్ఞానయోగ బట్టి కార్యక్రమం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వేలాదిగా బ్రహ్మకుమారీస్ పాల్గొని యోగా యజ్ఞం చేస్తున్నారు. కార్యక్రమంలో ముందుగా పుర ప్రముఖులు కల్వకొలిన తాతాజీ, బోనం సత్యబాబు, తిక్కిరెడ్డి నేతాజీ, చింతలపూడి సత్యబాబు, రాకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగ పట్టీని ప్రారంభించారు. ముఖ్య అతిథి డాక్టర్ సచిన్ బాయ్ మాట్లాడుతూ ధ్యానంపై ధ్యాస కోసం పలు సూచనలు చేస్తూ శిక్షణ ఇచ్చారు. దైనందిన జీవితంలో మెడిటేషన్ అనేది ఒక భాగం కావాలన్నారు. దీనికి ప్రధానంగా స్వయాన్ని కర్మేంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవాలని సూచించారు. దీనికోసం నిరంతరం ప్రాక్టీస్ అవసరమని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఒత్తిడి కూడా కావాలనుకొని కొని తెచ్చుకోవడం సరికాదన్నారు. ఇందుకోసం టైం మేనేజ్మెంట్, సంకల్ప శక్తితో పాటు పాజిటివ్ దృక్పథం అలవర్చుకోవాలని ఉద్బోధించారు. అనంతరం మెడిటేషన్ కామెంటరీ ద్వారా అందరికీ స్వీయ శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. కోనసీమ బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జి బీకే శ్రీదేవి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అన్నవరంలో జరుగుతున్న ఈ 3 రోజుల యోగ పట్టి ఈసారి అమలాపురంలో ఎంతో అట్టహాసంగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం గురు శుక్రవారాల్లో కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ యోగా పట్టీలో బీకే స్వరూప, బీకే చంద్రకళ, బీకే భవానీ తదితరులు పాల్గొన్నారు. వతన సందేశం బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం రెక్కలు విప్పి ఫరిస్తాలై ఎగిరి చేరాలి మనము ఆ సూక్ష్మలో బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం